జ్ఞానవాణి శ్రోతలందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో మరియొక మారు శుభాభివందనములు. చలికాలంలో మనలో చాలామందికి జలుబు మరియు దగ్గుతో గొంతులు అనీజీగా ఉంటుంది. కొన్నిసార్లు విపరీతమైన నొప్పి, పూర్తిగా మాట్లాడలేకపోతుంటాం. అటువంటి క్లిష్ట పరిస్థితులలో మన కోసం దేవుని చెంత ప్రార్థించి స్వస్థతనిచ్చే పునీతుడి గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. పునీత బ్లెయిజ్ గారు అర్మేనియా దేశంలోని సెబాస్టియన్ నగర పీఠాధిపతులుగా పనిచేశారని సాంప్రదాయ చరిత్ర మనకు తెలుపుతుంది. ఉదాత్త స్వభావుడైన వీరు 4వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో ఎంతో నిస్వార్థంగా క్రైస్తవ వ్యాప్తికి కృషి చేయటం గమనించిన రోమనగర చక్రవర్తి లిసినియస్ గారి తీవ్ర కోపానికి పునీత బ్లెయిజ్ గారు గురయ్యారు. తన రాజ్య ప్రతినిధి అయిన అగ్రికోలస్ను పిలిపించి తన రాజ్యములో క్రైస్తవుడు లేదా క్రైస్తవ మతం అనేది కనిపించకూడదని శాసించాడు. తగిన చర్యలు తీసుకోమని కూడా చెప్పాడు. ఈ గడ్డు పరిస్థితి వలన పునీత బ్లెయిజ్ గారు అడవుల్లోని కొండల్లోనికి పారిపోయారు. ఆ కొండ గుహల్లో దాక్కున్నారు. ఎండా వానలకు విశ్రాంతికి పెద్ద సంఖ్యలో వచ్చిపోయే అడవి మృగాలతో ఆ కొండ గుహలు అలరారుతున్నాయి. ప్రమాదకరమైన ఆ గుహల్లో పునీత బ్లెయిజ్ గారు తలదాచుకున్నారంటే గొప్ప విశేషం. తమ ఆహారపు వేటలో గాయపడి ఆ కొండ గుహల్లో పడి ఉన్న జంతువులని పునీత బ్లెయిజ్ గారు చూశారు. అలాగే జబ్బుతో నీరసమై వేటాడలేక పడి ఉన్న మృగాల్ని చూసేవారు. బ్లెయిజ్ గారు దేవుని ప్రార్థన చేసుకుంటూ మానవులు తిరిగాడినట్లుగానే ఆ వన్యమృగాల్లో తిరగాడటం మొదలుపెట్టారు. కారణం, వారు వృత్తిరీత్యా వైద్యులు కాబట్టి అక్కడ లభించే చెట్లు, ఆకులు, వ్రేళ్ళు, బెరడులతో మందులను చేసి గాయాలతోనూ వివిధ జబ్బులతోనూ నీరసంగా పడి ఉన్న జంతుజాలానికి చికిత్స చేసేవారు. అవి కోలుకొని తోటి జంతువులతో సహా బ్లెయిజ్ గారి ఎడల సాధు స్వభావాన్ని చూపాయి, కృతజ్ఞతలు తెలుపుకునేవి. అయితే రాజోద్యోగ వేటగాళ్ళు రాజప్రసాదాల్లో, క్రీడా స్థలాల్లో, మృగాల ఆటలు, వివిధ క్రీడలు జరిపించే నిమిత్తం అప్పుడప్పుడు అడవికి వచ్చి అనేక పద్ధతులలో జంతువులను బంధించి పట్టుకొని పోతుండేవారు. ఇట్టి ఒకానొక సందర్భంలో పునీత బ్లెయిజ్ గారిని పట్టుకున్నారు. మహా ఆనందముతో వారిని చక్రవర్తి రాజప్రతినిధి అయిన అగ్రికోలస్కు అప్పగింపక మునుపు ఒక త్రోవలో విచిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒక పేద వృద్ధ స్త్రీకి సంబంధించిన ఒక పంది పిల్లను ఒక తోడేలు నోట పట్టింది. బ్లెయిజ్ గారి కేక వేసి ఆజ్ఞాపించగానే ఆ క్రూర తోడేలు ఆ పంది పిల్లను స్త్రీ వద్దకు తెచ్చి ఎలాంటి హాని లేక గాయం చేయకుండా ఎలా ఉందో అలా అప్పగించి తిరిగి వెళ్ళిపోయింది. ఇంకొక సంఘటన ఏమిటంటే, మార్గ మధ్యములో మరో ఆశ్చర్యమైన సంఘటన కూడా జరిగింది. ఒక బాలుని గొంతులో చేప ముళ్ళు ఇరుక్కొని ఊపిరాడక చావు బతుకుల మధ్య ఉన్నాడు. బ్లెయిజ్ గారు ఆ బాలునిపై ప్రార్థించగా బాలుని గొంతుకు స్వస్థత చేకూరి ఊపిరాడటంతో అపాయం నుండి బయటపడి బతికిపోయారు. ఈ కారణం వలన గొంతు సంబంధమైన వ్యాధులు, వికారాలు ఉన్నప్పుడు భక్తజనులు పునీత బ్లెయిజ్ గారి పేరిట ప్రార్థిస్తూ ఉండేవారు. ఇది శ్రీసభలో ఆనవాయితీ కూడా. 2 క్రొవ్వొత్తులను శిలువ ఆకారంలో ఉంచి వాటిని విశ్వాసుల గొంతు క్రింద పెట్టి నేటికి గురువులు పునీత బ్లెయిజ్ గారి దీవెనలను అందిస్తున్నారు. చక్రవర్తి రాజప్రతినిధి అగ్రికోలస్
భక్తుడైన బ్లేజు గారిని చెరసాలలో వేయించాడు. వారికి మరణశిక్ష కూడా అమలు చేయటం జరిగింది. అలా అమలు చేసిన గదిలో ఉంటూ ఉండగా తన పంది పిల్లను తనకి దక్కేలా చేసిన ఆ వృద్ధ స్త్రీ వారిని దర్శించి వారిలో చీకటి గదిలో వెలుగు నింపుకునే నిమిత్తం 2 మంచి క్రొవ్వొత్తులను వారికి బహుమానంగా ఇచ్చింది. ఈ నిర్బంధపు కాలంలో పునీత బ్లేజు గారిని చిత్రహింసలు పెట్టేవారు. ఉన్నిని చిక్కు తీసి భద్రపరుచుకోవటానికి వాడిన ఇనుప గోళ్లతో వారి శరీరాన్ని గాయపరచడం జరిగింది. క్రీస్తు విశ్వాసాన్ని త్యజించడం, వారి నామస్మరణ విడిచిపెట్టమని ఎంతో క్రూర హింసలకు బ్లేజు గారిని గురిచేశారు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలను భరించినప్పటికీ బ్లేజు గారు క్రీస్తుని వదులుకోవటం జరగలేదు. దానికి బదులుగా తన యొక్క జీవితాన్ని ప్రణంగా ధారపోశారు. ప్రియ సహోదరులారా, పునీత్ బ్లేజు గారి యొక్క విశ్వాసం మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి గట్టి విశ్వాసాన్ని, దృఢ నమ్మకాన్ని మన జీవితాలలో దేవుని పట్ల విశ్వాసం కలిగేటువంటి జీవితాన్ని దయచేయమని ఈరోజు మనందరం పునీత బ్లేజు గారి యొక్క ప్రార్థనను అర్థిద్దాం.